నీకు చావాలనుందా? మరి నీకే తొందర వచ్చింది. నువ్వు వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయా? నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? లిల్లీ అమ్మా. నేను మీ అమ్మని కాదు. కాదు, నువ్వే మా అమ్మవి. అమ్మ వైట్ డ్రెస్ వేసుకుని దేవతలా ఉంటుందని మా టీచర్ చెప్పింది. వైట్ డ్రెస్ వేసుకున్న ప్రతి వాళ్ళు దేవతలు అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు దయ్యం కూడా అవ్వచ్చు. ఒకవేళ నా కొడుకు చనిపోకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంతే ఉండేవాడు. మీ పేరెంట్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మీకు మా నాన్న ఫోన్ నెంబర్ కావాలా? హలో, మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు. మీకు నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అర్థమైందనుకుంటా. అసలు నీకేం కావాలి? ఒక అరగంటలో ఇక్కడున్న పిల్లల నంబర్ 18 దగ్గరికి రావాలి. టైం అయిపోతుంది. సినిమాలో హీరో సీఈఓగా వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా అందంగా ఉంటాడేమో. సినిమాలో హీరో సీఈఓగా వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా అందంగా ఉంటాడేమో. ఓ మై గాడ్. ఇదంతా నాకు థ్యాంక్స్ చెప్తూ ఇస్తున్నారేంటి? మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. మీరేం చూస్తున్నారు? పగటిపూట ఒక అమ్మాయిని లాక్కు వెళ్ళడం కరెక్ట్ కాదు. బిల్లీ, లిల్లీ, మీ ఇద్దరు బానే ఉన్నారా? మేము బానే ఉన్నాం. లిల్లీ ఎలా ఉన్నా? ఇలా చూడు బిల్లి, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీతో పాటు లిల్లీని తీసుకుని వెళ్ళదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. రోజు రోజుకి చాలా ఎక్కువ అయిపోతుంది. చెల్లి అమ్మ కోసం వెతుకుతుంది. ఒకవేళ మీరు ఇంకా లేట్ చేస్తే అప్పుడు నేను చెల్లి కలిసి నిజంగానే బయటకు వెళ్లిపోతాము. ఆ తర్వాత మీకు కొడుకు కూడా ఉండను. మీకు 30 ఏళ్ళు వచ్చినా కూడా మీ దగ్గరికి ఎవరు రావట్లేదంటేనే అర్థమవుతుంది. ఒకవేళ నేను అమ్మాయి అయి ఉంటే నాకు కూడా మీరు నచ్చేవాళ్ళు కాదు. అమ్మ కావాలి. లిల్లీ, ఏమైంది? నాకు అమ్మ కావాలి. తను మీ అమ్మ కాదు, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. మా అమ్మ ఏమీ మిమ్మల్ని కిడ్నాప్ చేయలేదు. తను మా కోసమే మీకు ఫోన్ చేసింది. పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. అసలు నేనేం చేశాను? హలో టీమ్ లీడర్. ఏ సారా, నువ్వు అసలు వస్తున్నావా లేదా? ఇప్పటికే గంట లేట్ అయింది. హోటల్ ఫ్రంట్ డెస్క్ దగ్గర అసలు ఒకరు కూడా లేరు. తొందరగా వచ్చి చావు. జీవితం ఎంత కష్టంగా ఉంటుందని తెలిస్తే నేను అసలు మనిషిగా పుట్టేదాన్నే కాదు. తను ఖచ్చితంగా మనుషుల్ని తినేది కదా. నాన్న, మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. దెబ్బలు తింటున్నప్పుడు స్ట్రైట్ గా నిలబడు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. హలో సారా, ఈసారి నేను నీకొక మనిషితో బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను. తను చాలా మంచివాడు, ఎక్కువ మాట్లాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే తన కండిషన్స్ అన్ని బాగున్నాయి. అందుకే ఈ రోజు నువ్వు రెడీగా ఉండు. తనకు వయసు ఎక్కువ, అలాగే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అంతేకాకుండా తనకి గుండె జబ్బు కూడా ఉంది. పిన్ని, మీరు కూడా బానే ఉన్నారు కదా, నా బదులు మీరు వెళ్ళండి. ఏ సారా, ఇదంతా నేను మంచి కోసమే చేస్తున్నాను. నువ్వెప్పుడు చూసినా మీ అమ్మ గ్రేవ్ ప్లాట్ కొనాలని అంటుంటావు కదా. ఈ రోజు నువ్వు బ్లైండ్ డేట్ కి వెళ్తే తను నీకు 3 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇదంతా నా కోసమే చేస్తున్నారు. మరి ఆ 3 లక్షలకు బదులుగా 6 లక్షలు ఇచ్చేవని వెతకొచ్చు కదా. అప్పుడు ఆ డబ్బుతో నేను మీకు కూడా సమాధి కొంటాను. చాలా ఆపు. నీకు కూడా పిల్లలు పుట్టారు. నువ్వు కూడా పిల్లలతో పాటు ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది. అసలు నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటాడా? పిన్ని, నా పిల్లలు ఎక్కడా? ఏంటి పిల్లలా? నీకేదో సెవెరీ డిస్టోషియా ఉందని ఇప్పుడే నర్స్ చెప్పింది. ఆ ఇద్దరు దరిద్రులో ఒక దానికి హైపోక్సియాతో చచ్చిపోయింది. అయ్యో, నువ్వు ఇంకా వయసులోనే ఉన్నావు కదా, ఒక బ్లైండ్ డేట్ కి వెళ్ళు.
అమ్మా నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నాన్న మీద కోపం వచ్చిందా? అదేం లేదు. ఎప్పుడైనా అమ్మ బాధపడుతున్నప్పుడు నాన్న దగ్గరకొచ్చి ముద్దు పెట్టాలి. నాకు మా టీచర్ చెప్పింది. నాన్న ఇప్పుడు నీకు ముద్దు పెడతాడు. నువ్వేమంటున్నావు? మీ టీచర్ నీకు ఇలాంటివి కూడా చెప్తుందా? బిల్లి నువ్వు ఇక్కడ కూడా అల్లరి మొదలు పెట్టావా? బిల్లి ఇలా చూడు, మీ చెల్లికున్న ప్రాబ్లం మర్చిపోయావా? తనకి కొత్త వాళ్ళతో ఉండడం అసలు నచ్చదు. కొత్త వాళ్ళని కలిస్తే తనకి ప్రాబ్లం అవుతుంది. కానీ అమ్మేవి కొత్తవి కాదు కదా, నాకు అమ్మంటే చాలా ఇష్టం. లిల్లీకి ఆ టైమ్స్ వచ్చినప్పటి నుండి తను బయట ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడేది కాదు. మరి ఈ అమ్మాయిలో ఏం ప్రత్యేకత ఉంది ఇంతలా ఇష్టపడుతున్నారు? అమ్మా నాన్న చూడడానికి స్ట్రాంగ్ గా కనిపిస్తాడు, కానీ ఆయనకు అస్సలు తెలివిలేదు. ఐక్యూ తక్కువ, వయసు ఎక్కువ, అలాగే కోపం కూడా చాలా ఎక్కువ. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ ఆయన దగ్గర మంచి విషయాలు కూడా ఉన్నాయిలే. నువ్వు నన్ను పొగుడుతున్నావా లేక నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావా? సారా, నువ్వు కూడా ఇద్దరు పిల్లల్ని కన్నావు. వాళ్ళిద్దరితో పాటు నువ్వు కూడా చనిపోయి ఉంటే చాలా బాగుండేది. అసలు నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటారని అనుకున్నావా? మనిద్దరం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకుందామా? మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకుందామా? ఇది చాలా బాగుంది. కావాలంటే నేను అమ్మకి నా పాకెట్ మనీ కూడా ఇస్తాను. కానీ అమ్మ చాలా పెద్దది కదా, తన పిల్లల దగ్గర పాకెట్ మనీ ఎలా తీసుకుంటుంది? నువ్వే బొమ్మలు కొనుక్కో. నేనింకా ఏం సెటిల్ అవ్వలేదు. పైగా నాకు 80 ఏళ్ల తల్లుంది. అలాగే నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. నాకు నెలకు 3000 మాత్రమే జీతం వస్తుంది. ఆ, నేను ఒక చిన్న ఇంటిని రెంట్కి తీసుకున్నాను. అలాగే బయటికి వెళ్ళడానికి కార్ నాకు తీసుకున్నాను. కూడా కార్ ఇష్టం. షేర్డ్ బైక్స్ ఉన్నాయి. ఇది నీకు ఇష్టమైతే మనం నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. ఒకవేళ తను డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే తను ఈ ఆఫర్ ని ఖచ్చితంగా వద్దంటుంది. కానీ ఇప్పటి వరకు నా లగ్జరీ కార్స్ ఎవరివి? డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చాను. అలాగే లగ్జరీ కార్లు రెంట్కి తీసుకున్నాను. నాకు ఇంకో అలవాటు కూడా ఉంది. ధనవంతులుగా నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నువ్వే చాలా బాధపడాల్సి ఉంటుంది. నేను ఇవేం పట్టించుకోను. కాకపోతే 3 లక్షలు పెళ్లి గిఫ్ట్ గా ఇస్తే సరిపోతుంది. తనకి ఖచ్చితంగా డబ్బు అంటే పిచ్చి అనుకుంటా. సరే అలాగే, నేను ఇప్పుడే అంకుల్ కి చెప్పి నా పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేమంటాను. తర్వాత అమ్మకి 3 లక్షలు ఇమ్మని చెప్తాను. లిల్లీ, అది నీ బార్బీ బొమ్మ ఇల్లు. దాన్ని అమ్మితే నీకు డబ్బులు రావు. ఏడవకు తల్లి, ప్లీజ్. సరే నేను ఇస్తాను. ఓకేనా? నేను ఇస్తాను. నేను నిన్ను నా పిల్లల కోసం పెళ్లి చేసుకున్నాను. కానీ ముందే చెప్తున్నాను, దీని గురించి నువ్వు తప్పుగా మాత్రం ఆలోచించుకో. నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదు. ఏంటి వేరే ఆలోచనలా? నేను 3000 రూపాయల శాలరీ ఉన్న నీ వెంట పడతానా? నువ్వు నన్ను కిడ్నాపర్ అనుకుని పోలీస్ స్టేషన్ కి పంపించడం మర్చిపోయాను అనుకుంటున్నావా? అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. మన ఇల్లు నిజంగా చాలా పెద్దది. అవును, మన ఇల్లు చాలా కిందకుంటుంది. ఇంట్లో చాలా పెద్ద పెద్ద ఎలుకలు కూడా ఉంటాయి. మీ అమ్మ చాలా భయపడుతుంది. అయినా కూడా నువ్వు మాతో పాటు ఉండొచ్చు. నేను ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నాను. ఒకవేళ మన ఇద్దరం కలిసి డబ్బులు కడితే అప్పుడు చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్దాం పదండి. ఇప్పుడే కదా నీకు వేరే ఆలోచనలు లేవని చెప్పావు. కానీ నీకు కొంచెం కూడా సహనం లేదు. ఇలా ఎంతసేపు నటిస్తావు నేను చూస్తాను. మనం వెళ్ళి ఆడుకుందాం. రా రా రా. ఎలా ఉంది? పర్వాలేదా? ఇది మీ మురికి ఇంటి కంటే చాలా బాగుంటుంది. అవును నిజమే, కానీ కాలు పెట్టుకోవడానికి సరిపోవట్లేదు. నువ్వు అసలు మనిషివి కాదు, జిరాఫీ ఫ్యామిలీకి చెందినవాడు. కాలు బాగా సరిపోవాలంటే వెళ్లి జూలో కూర్చో. అసలు ఇంటి రెంట్ ఎంతో తెలుసా? నాకు చాలా కష్టంగా ఇది దొరికింది. దీనికి మనం ప్రతి నెల 2000 యువాన్లు కట్టాలి తెలుసా? ఏంటి అంత చీపా? అయితే ఈ ఇల్లు చాలా దారుణంగా ఉంటుందేమో అనిపిస్తుంది. నీకు ఇక్కడ ఉండాలని లేదా? అది నేనుంటాను. సరే అయితే పద. ఎవరైనా హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారేమో చూడు. దానివల్ల చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. నువ్వేమైనా త్వరలో పోయేట్టున్నావా ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వెళ్దాం పద. అది ఇలా ఉండాలి. ఓ లక్కీగా ఏం కాలేదు. ఏం కాలేదు అంటున్నావా? నీళ్ళ గురించి అంటున్నాను. ఒకవేళ పడిపోతే తాగలేను కదా. నువ్వు నీళ్ళు ఎందుకు పడేస్తున్నావు? నీళ్ళని వేస్ట్ చేయకూడదు. ముందే మనకిప్పుడు పెళ్ళైంది. హే ఆగు. డబ్బులని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ సేవ్ చేయాలి. మనం చాలా కాలం కలిసి ఉండాలి కదా. అమ్మా నువ్వేం చేస్తున్నావు?
చెత్తని అమ్ముతాను. ఇలా దీన్ని తొక్కి అప్పుడు దాని ఫ్లాట్ గా అయిపోతుంది. వీటిని ఇలా సేవ్ చేసి టైం వచ్చినప్పుడు అమ్మేస్తాను. అప్పుడు నీకు మంచి ఐస్ క్రీమ్ ఇస్తాను. తను ఎందుకు నేను అనుకున్న దానికంటే డిఫరెంట్ గా ఉంది. హ? మిస్టర్ సమర్, ఏమైంది? ఏం కాలేదు. మిస్టర్ సమర్, అక్కడెవరో ఉన్నట్టున్నారు. నిన్నే పిలుస్తున్నారు. మిస్టర్ సమర్, అటు చూస్తున్నారండి, ఇటు. అక్కడ ఎవరు లేరు. అక్కడ చూడు, ఎవరో గొడవ పడుతున్నారు. ఎవరు? ఎక్కడా? ఏయ్ మిస్టర్ సమర్, నేను టైంకి వచ్చేసాను కదా. అబ్బా, అయ్యో. గొడవ అయిపోయిందా? కానీ నాకెందుకు కనిపించలేదు? అయిపోయింది కాబట్టి కనిపించలేదేమో. కానీ అక్కడెవరో. ఎవరు లేరు అన్నట్టు నీకు ఇప్పుడు వేరే పని ఏమీ లేదా? ఒకసారి టైం చూడు. మన కోసం వేరే వాళ్ళు వెయిట్ చేయడం మంచిది కాదు. నీ క్లాస్మేట్స్ అందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. ఏయ్, ఎవరో వచ్చారు చూడండి. నువ్వు రోడ్డు మీద పడుకున్నావు అనుకున్నాను. నీ దగ్గర డబ్బులు అయిపోయినందుకు వెనకొచ్చావేంటి? అయినా నిన్ను బ్లైండ్ డేట్ కి వెళ్ళమని ఎప్పుడో చెప్పాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళుంటే నీకు 3 లక్షలు వచ్చుండేవి. మీ పిన్ని మీ చెల్లి నిజంగా చాలా మంచివాళ్ళు. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ముందే చనిపోయి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. నువ్వు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు వాడు. ఇది అసలేం బాలేదు. ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇలా చూడు, మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. వీలైనంత త్వరగా రిఫరల్ ఫీజు తీసుకొని నువ్వు నాకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు ఇవ్వు. నువ్వేం కంగారు పడకు, నేను ఈ డబ్బు ఇచ్చేస్తాను. చూడు సారా, నువ్వు త్వరగా వెళ్లి మాస్టర్ని కలు. అతనిచ్చే డబ్బులతో నేను కార్డ్స్ ఆడాలని వెయిట్ చేస్తున్నాను. అమ్మా, నా బ్యాగ్ మర్చిపోవద్దు. నువ్వేం బాధపడకు, అమ్మ నీ గురించి ఆలోచిస్తుంది. మీరు అంకుల్ కార్ యాక్సిడెంట్ లో వచ్చిన కంపెన్సేషన్ డబ్బు మొత్తం వాడి ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారా? సారా, నేను నీ అత్తని శామ్ని చెల్లి. అమ్మా నాన్నలు నీకు చనిపోయారు. ఇప్పుడు నీకున్న కుటుంబం మేం మాత్రమే. మమ్మల్ని కాకపోతే ఎవరిని చూసుకుంటావు నువ్వు? నువ్వు ఎలాగైనా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటావు కదా, అందుకే చెప్తున్నాను. నీకున్న కండిషన్స్ తో నువ్వు ఆ మాస్టర్ ని పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు కనేసే. అదే నీకు మంచిది. ఆ పని నీలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళంటే అర్థమేంటి? నేను ఈ రోజు మా అమ్మకి సంబంధించిన వస్తువులు తీసుకెళ్లడం కోసం వచ్చాను. ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలని అంత ఆశగా ఉంటే మీరే చేసుకోండి. ఒకవేళ నీకు ఫ్యూచర్ లో కొడుకు పుడితే తన నీ జీవితం నాశనం చేసేస్తాడు. ఏ ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకే చెప్పేది. సరే, మనం ఆడుకుందానండి. మా అమ్మ ఫోటో ఎక్కడా? ఆ? ఏంటి నువ్వేం చేస్తున్నావు? టేబుల్ కొంచెం మోగుతుంది, అందుకే నేను ఈ ఫోటోని సపోర్ట్ గా పెట్టాను, అంతే. హే సారా, మొత్తానికి మీ అమ్మ ఎలాగైనా పనికొస్తుంది. ఇలా పనికొస్తుందా? అయ్యో, ఏయ్ ఆగమని చెప్తున్నారు కదా, ఆగు. ఇలా చేయడానికి నీకెంత ధైర్యం? ఆగు. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవడం కోసం మొత్తానికి నేను ఒక ప్లేస్ తీసుకున్నాను. ఈ సమాధికి నాకు 3 లక్షల లివాన్లు ఖర్చయ్యాయి. ఈ కాలంలో చనిపోవడం కూడా అంత ఈజీ కాదు. ఈ సిటీ మొత్తంలో అందరికన్నా ధనవంతులైన మీరు ఒక మామూలు రిసెప్షనిస్ట్ ని పెళ్లి చేసుకున్నారా? మీరు తమాషాగా ఏదైనా ఆట ఆడుతున్నారా ఏంటి? మీరు అసలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదే. తను నిజంగా గోల్డ్ డిగ్గరో కాదో చెక్ చేయాలనుకుంటున్నాను. తను ప్రేమతో ఇంకా నా పిల్లల గురించి ఆలోచిస్తుందో లేదో తెలుసుకోవాలి. నాన్న, అసలు గోల్డ్ డిగ్గర్ అంటే ఎవరు? చాలా యావరేజ్ గా ఉంటూ కూడా వేరే వాళ్ళ డబ్బు మీద ఆశపడే వాళ్ళని అలా అంటారు. అయితే అది ఖచ్చితంగా అమ్మ కాదు, ఎందుకంటే అమ్మ చాలా అందంగా ఉంటుంది. అందుకే తనే నమ్మలేకపోతున్నాను. తానేంటో మనకింకా తెలియడం లేదు. మీ అకౌంట్ నుండి 3 లక్షల యువాన్లు డెబిట్ అయ్యాయి. ఒకేసారి ఇంత డబ్బు ఖర్చు పెట్టింది. చూస్తుంటే తన బుద్ధి బయటపడుతున్నట్టుంది. తనిలా ఎంతకాలం నటిస్తుందో చూద్దాం. రండి రండి, ఒకసారి ఇటు చూడండి. వీటి ధర చాలా తక్కువ. ఇదిగో అమ్మాయి, ఒకసారి ఇవి ఎంత బాగున్నాయో చూడు.
నేను ఇది ఒకసారి చూడొచ్చా? నువ్వు ఇంత త్వరగా బయటపడతావు అనుకోలేదు. నువ్వు ఇంకొంతకాలం మంచిదానిలాగా నటిస్తావు అనుకున్నాను. నటించడం ఏంటి? ఈ రింగ్ ఎంతో తెలుసా? తక్కువ ఉంటుందనిపిస్తుంది. అవును, జస్ట్ ఇంతే. కానీ ఒక రింగు కోసం ఇంత ఖర్చు పెట్టడం చాలా వేస్ట్ తెలుసా? ఏంటి వేస్ట్? అయినా దీని ప్రత్యేకత నీకేం అర్థమవుతుందిలే. నీకు తెలుసు కదా, నా జీతం కేవలం 3000 యువాన్లు మాత్రమే. అందుకే నేను ఇలాంటి గోల్డ్ డిగ్గర్ తో పాటు ఉండలేను. ఇది ఇ- ఇది నా కోసమా? అవును, నీకే. లేకపోతే నన్ను నేను పెళ్లి చేసుకుంటానా? మనం బలవంతంగా పెళ్లి చేసుకున్నా సరే కనీసం ఏదైనా ఉండాలి కదా. కరెక్టే కదా? అవును, నువ్వేదో అంటున్నావు. ఆ, మ్, మ్, అది ఇప్పుడు అవసరం లేదులే. అయినా ఇలా అనవసరమైన ఖర్చులు చేయకు. నేను ఖర్చు పెట్టింది 30 యువాన్లే కదా. అయితే తను ఈ 3 లక్షల యువాన్లతో రింగ్ కొనారా? కానీ ఇది చూడ్డానికేమో రోడ్డు మీద దొరికే స్టీల్ రింగ్ లో ఉంది. అయినా నీకేం తెలుస్తుంది? నీకు కొంచెం కూడా టేస్ట్ లేదు. 6 సంవత్సరాల క్రితం మీరు కేవలం ఒక రోజు ఒక అమ్మాయితో ఉన్నారు. దాంతో తన ఢిల్లీ బిల్లీకి తల్లయింది. నాకు తనకు సంబంధించిన క్లూ దొరికింది. మీరు చూడాలనుకుంటున్నారా? అరే, మీరు తను కలవాలనుకోవటం లేదా? ప్రెసిడెంట్ సమర్, ఆ రోజు రాత్రి దొరికిన పిల్లల్ని చూడండి. చాలా ముద్దుగా ఉన్నారు కదా. కొంచెం కూడా జాలి లేకుండా తన పిల్లలను ఒక అనాథాశ్రమంలో వదిలేసిన వ్యక్తిని నేను కలవాలనుకోవడం లేదు. కానీ నేను 1 నెల నుండి 6 సంవత్సరాల రికార్డులు వెతికి తీసుకొచ్చాను. మీరు వాటిని అలా పడేశారు. మీరు నాకు కనీసం ఒక థ్యాంక్ యూ కూడా చెప్పడం లేదే. థ్యాంక్ యూ అవసరం లేదు, ఎందుకంటే ఇది నా పని కదా. మరి అందులో ప్రత్యేకంగా ఏముంది? మేము మీకోసం తాజ్ హోటల్లో ఏర్పాట్లు చేసాం. మీరు ఈ రోజు దానిని ఇన్స్పెక్ట్ చేయాలి, మర్చిపోకండి. ఉన్నట్టుండి మీరు ఇంత చిన్న హోటల్ మీద దృష్టి ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? అందులోనే సారా పనిచేస్తుంది. నేను తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ తను నిజంగా గోల్డ్ డిగ్గర్ అయితే ఇదంతా ఇక్కడితో ఆపేయడం బెస్ట్. అలా చేస్తేనే బిల్లీకి లిల్లీ కూడా చాలా మంచిదనుకుంటున్నాను. వావ్, ఈ ప్రపోజల్ నిజంగా నువ్వే రాసావా? నీకు రిసెప్షనిస్ట్ పొజిషన్ కన్నా చాలా ఎక్కువ టాలెంట్ ఉంది. నేనేదో ఊరికి రాశాను. దీన్ని నువ్వు జనరల్ మేనేజర్ కి ఇస్తే అప్పుడు లాబీ మేనేజర్ పొజిషన్ ఖచ్చితంగా నీకే వస్తుంది. కానీ నువ్వు సక్సెస్ అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవద్దు. ఏంటి అలా అంటున్నావ్? ఇక్కడ ఎవరు పగటిపూటే కలలు కంటున్నట్టున్నారు. ఒక మామూలు రిసెప్షనిస్ట్ లాబీ మేనేజర్ అవ్వాలనుకుంటుందా? ఇలా చేస్తే మన తాజ్ హోటల్ పరువు మొత్తం పోతుంది. ఇలా చూడు శామ్, నువ్వు కూడా ఎంట్రన్స్ దగ్గర నమస్తే పెడుతూ ఉంటావు కదా. పైగా నువ్వు అందంగా కూడా ఉండేదానివి కాదు. నిజం చెప్పాలంటే ఈ హోటల్ కి నా మొహమే మెయిన్ అట్రాక్షన్. నేను ఒక డైమండ్ లో మెరిసిపోతాను తెలుసా. అయినా నా గొప్పతనం అర్థం అవ్వాలంటే ముందు మీరైనా కొంచెం అందంగా ఉండాలి కదా. అవునవును, సైడ్ నుంచి చూస్తే కుక్కలా ఉన్నావు. నీ దగ్గర నీ డ్రెస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. నువ్వే మీరు ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు? ఈ హోటల్ ని కొనుక్కున్న మన కొత్త బాస్ ఇప్పుడు ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రాబోతున్నారు. అందుకే అందరూ సరిగా ఉండండి. ఏదైనా తప్పు చేస్తే మీ ఉద్యోగం పోయినట్టే, అర్థమైందా? అయ్యా గ్రూప్ లీడర్ జగ్, మనం హోటల్ ని కొనుక్కున్న కొత్త ఓనర్ విలియం గ్రూప్ కి ప్రెసిడెంట్ అని విన్నాను. ఇంకా తను ధనవంతుడంట కదా. అవును నిజమే. అతను వచ్చినప్పుడు ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో నేను వాళ్ళని రికమెండ్ చేస్తాను. నీకు త్వరగా ఎదగడానికి ఇదే మంచి ఛాన్స్. నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. ఛే, ఈ పవర్ ని తప్పుగా యూజ్ చేస్తే వీళ్ళే మునిగిపోతారు. మన బాస్ వచ్చేసారు. త్వరగా డోర్ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చెప్పండి అందరూ. పద పద వెళ్ళి చూద్దాం. హలో బాస్, గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఒసే సారా, నీకింకా పెళ్లి కాలేదు? మరి అసలు ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నావా? అలాగే వాళ్ళని నేరుగా హోటల్ కి తీసుకొచ్చావా? ఒకవేళ బాస్ చూస్తే పరువు పోతుంది. నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పోని పరువు ఇప్పుడెందుకు పోతుంది? నాకు పెళ్ళైంది చూడు. ఏ సారా, లీడర్ మీరేం కంగారు పడకండి, దీని గురించి నేను చూసుకుంటాను. అయ్యో
నేను ఈ మగాళ్ళందరినీ వదిలేసి ఇలా పిల్లల కంటే ఎలా ఉంటుందంట? ఆ, అయితే నువ్వు దత్తత తీసుకోవడం మంచిదేమో. నువ్వు నోరు మూసుకో. అయితే నువ్వు పెళ్లి చేసుకుని ఇలా ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యావా? నువ్వు నిజంగా చాలా గ్రేట్ తెలుసా? నువ్వు మన జనరేషన్ కి ఒక రోల్ మోడల్ లా ఉంటావు. నేను ఇప్పుడే వెళ్లి దత్తత తీసుకుంటాను. అది ఇంతకీ మీ నాన్న ఎక్కడా? నాన్న ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. నాన్న ఇక్కడ లోపలికి వెళ్లిపోయి ఇక్కడ అన్నింటికంటే మంచి కూడా ఏదో చూస్తానని మీ చెప్పారు. నాన్న గోళ్ళకి రాజు అవ్వాలనుకుంటున్నాడా? లేదు, అన్నయ్య తప్పుగా చెప్పాడు. నాన్న అబ్జర్వ్ చేయడానికి అండర్ కవర్ వెళ్తున్నాడు. తను మారువేషం వేసుకుని సీక్రెట్ గా వస్తాడు. అండర్ కవర్ వెళ్తున్నాడా? మీ నాన్న పెద్ద రాజు అనుకుంటున్నాడా? ఇదేంటి? ఇది గోల్డ్ లాకెట్. నా దగ్గర కూడా ఉంది, చూడు. ఇవి మీకెవరిచ్చారు? మా కన్న తల్లి ఇది మాకు ఇచ్చి వెళ్లిపోయిందని నాన్న మాకు చెప్తూ ఉంటారు. ఏంటి మీ కన్న తల్లా? ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ నువ్వే కదా మా కన్న తల్లివి, అవునా? బహుశా ఇవి శామ్ డిజైన్ లో ఉన్నాయనుకుంటా. ఇదేదో కోయిన్సిడెన్స్ అంతే. నా పిల్లలు 5 సంవత్సరాల క్రితమే చనిపోయారు కదా. ఏ ప్రెసిడెంట్ సమ్మర్, మా హోటల్ మీ కంట్రోల్లోకి తీసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ హోటల్ కి నేనే జనరల్ మేనేజర్ని. నా పేరు అలెక్స్. మీరు ఇప్పుడు లాబీ మేనేజర్ ని సెలెక్ట్ చేస్తున్నారు కదా? హా, అవునవును. అయితే ఇక్కడికి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరినీ తీసుకుని రండి. వాళ్ళని నేనే సెలెక్ట్ చేస్తాను. నేను ఏర్పాట్లు చేస్తా. ప్లీజ్ ఇటువైపు రండి. హే సారా, వస్తున్నా. బంగారాలు, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. హే సారా, ఒక నిమిషం ఏమైంది? ఆగు చెప్తాను. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది కాదనకుండా చేయాలి. ఈ పనికి రాని పిచ్చిది మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నంత ధైర్యం చేసింది కదా. అయినా పర్లేదులే, అది నాకు కూడా పనికొస్తుంది. రెగ్యులర్ పర్ఫార్మెన్స్ బట్టి ప్రమోషన్ ఉంటుందని చెప్పారు కదా. అసలు ఈ బాస్ ఈ డిసిజన్ ఎంత త్వరగా ఎందుకు తీసుకున్నారు? అలా అయితే నువ్వు డైరెక్ట్ గా లాబీ మేనేజర్ అవ్వచ్చు. ఇంకా ఈ ఇంటర్వ్యూ ఎందుకు? అంతా అనవసరం కదా. ఇదేం వర్కౌట్ అవ్వదు. నేను ఇక్కడికి మన కొత్త బస్ వచ్చారని విన్నాను. ఆయన స్టాఫ్ క్యాపబిలిటీస్ ని చూడాలనుకుంటున్నారంట. హే శామ్, రా. అబ్బో, అందంగా కనిపించాలంటే ఇంత కష్టపడాలా? అదంతా ఎందుకు చూసానో అనిపిస్తుంది. హ్మ్. 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 ఏయ్! బాబు, అతను చాలా అందంగా ఉన్నాడు. ఇలాంటి మళ్ళీ CEO లోపలికి ఎప్పుడూ వెళ్ళగలిగితే చూడలేదు. ఎంత బాగుంటుందో కదా. అబ్బా. మీకింకా లోపలికి వెళ్లే అవకాశం రాదులే. అసలు నువ్వేమంటున్నావు? ఎందుకంటే ఖచ్చితంగా ఈ లాబీ మేనేజర్ పొజిషన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకు అలా మాట్లాడుతుంది? ఏంటి తను మాట్లాడేది? అసలు ఏంటి తను అలా మాట్లాడుతుంది? తెలివి ఉండడం మంచిదే కానీ అతి తెలివి ఉండడం అస్సలు మంచిది కాదు. ఏయ్ సారా, నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఈ లాబీ మేనేజర్ పొజిషన్ ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీరిప్పటి వరకు కష్టపడింది మొత్తం సరదాగా చూడడానికి బాగుంటుంది. నాకు కోపం తెప్పిస్తే మీ ఉద్యోగాలన్నీ పీకేయగలను. ముఖ్యంగా నీకు అర్థమైందా? నువ్వు మర్యాదగా మాస్టర్ని పెళ్లి చేసుకుంటే నిన్ను వదిలేస్తాను. అర్థమైందా? నువ్వు గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. హే శామ్, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సరే సరే వదిలే. ఉస్సై సారా, ఒకవేళ నీ ప్రపోజల్ లేకుండా అలాగే జాక్ రికమెండేషన్ లేకుండా లోపలికెళ్తే ఈ కొత్త బస్ నన్ను త్వరగా అపాయింట్ చేసుకునేవాడు కాదు. కానీ నువ్వు ఇక మీద ఈ హోటల్లోనే ఉంటే అప్పుడు ఏదో ఒక రోజు బయటపడుతుంది. అసలు ఈ బాస్ ఈ డిసిజన్ ఎంత త్వరగా ఎందుకు తీసుకున్నారు? నాకు తెలియాలి. నీ క్వాలిఫికేషన్ ఏంటని అలా అంటున్నావు? నీకు తెలియదా, మన హోటల్ కు వచ్చిన ఈ కొత్త యజమాని ఈ సిటీలోనే అందరికన్నా ధనవంతుడు. పైగా ఈ పొజిషన్ కి నేను పూర్తిగా క్వాలిఫై అయ్యాను. అందుకే నాకు ఈ జాబ్ వచ్చింది. ప్రతిరోజు కస్టమర్లందరూ నీ మీద కంప్లైంట్ ఇవ్వడమే నీ టాలెంటా, లేదంటే అందరినీ బుట్టలో వేసుకోవడమా నీ టాలెంట్? ఏయ్ సారా,
అయినా నాకు ఎవరు గౌరవం ఇవ్వకపోతే నీకెందుకు? నువ్వు ప్రతిరోజు చాలా గొప్పగా ప్రవర్తిస్తావు కదా, మరి అలాగే కష్టపడుతూ ఉండు. నేను ధనవంతుడికి భార్య అవ్వాలని అస్సలు అనుకోలేదు. ఇంతకు ముందు నువ్వేం చేసావో అందరికి తెలుసు. ఆ అద్భుతమైన అవకాశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నేను తనకి భార్య అవ్వాలి అనుకుంటే ఒక క్షణంలో అవ్వగలను. నేను చెప్తుంది నీకు అర్థమైందో? ఇప్పుడైనా నీకు సిగ్గు లేదని ఒప్పుకున్నావు. ఒకవేళ ఈ కొత్త బాస్ కి కేవలం అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటే రిజైన్ చేయడానికి కూడా నేను రెడీ. కుక్కలు మనుషులు ఒకే చోట ఉండలేవు కదా. ఇక్కడ కుక్కలు ఎవరో మీరే తెలుసుకోండి. మన బాస్ ని ఇలా అవమానించడానికి నీకెంత ధైర్యం? ఇదేం బాలేదు. ఏహెచ్ జనరల్ మేనేజర్ సారా తన సుపీరియర్ తో గొడవ పడింది. అలాగే కొత్త బాస్ ని కూడా అవమానించింది. నీకు నిజంగా అంత ప్రాబ్లం ఉంటే ఆయనకి డైరెక్ట్ గా వచ్చి చెప్పు. ఇంకా వెళ్ళిపో. నేను అదే చేస్తాను. ఒకవేళ నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తే ఆయన ధనవంతుడైనా సరే ఆయన కాలు విరగొడతాను. నువ్వు ఈ బాస్ డెసిషన్ ని యాక్సెప్ట్ చేయకుండా నన్ను కుక్క అనడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు చెప్పింది నిజమే. ఈ బాస్ నిజంగానే కుక్క. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు లేదు లేదు లేదు, మనం ఇప్పటి వరకు ఎప్పుడు అసలు ఎక్కడ కలవనే లేదు. ఫ్రంట్ గేట్ దగ్గర కలిసాము. మీరు సమర్ వాళ్ళ ఫ్రెండ్ కదా? నేను సెక్యూరిటీ గార్డుని, కంపెనీని చూసుకోవడానికి వచ్చాను అంతే. సెక్యూరిటీ గార్డా? కానీ మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ అందంగా ఉన్నంత మాత్రం సెక్యూరిటీ గార్డ్ గా చేయకూడదని లేదు కదా? అవునవును నిజమే. ఆయన మన కొత్త సెక్యూరిటీ గార్డ్. కంపెనీలు ఇప్పుడే జాయిన్ అయ్యారు. అయితే సారా కూడా లాబీ మేనేజర్ పొజిషన్ కి ఇంటర్వ్యూకి వచ్చిందన్నమాట. ఇంటర్వ్యూ ఇప్పుడే మొదలైందని సమర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేవలం ఇప్పటి వరకు స్టాఫ్ మాత్రమే నన్ను చూశారు, లేదంటే మా గురించి తెలిసిపోయేది. కానీ సెక్యూరిటీ గార్డ్ బాస్ ప్లేస్ లో కూర్చోవడం ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చింది. నేను బాస్ కోసమే వెతుకుతున్నాను. ఆయన ఎక్కడా? ఇప్పుడే గుర్తొచ్చింది, నేను బాస్ కోసం వెతుకుతున్నా. బాస్ బాస్ యాస్ట్రిక్ ఉన్నారా? బహుశా టేబుల్ కింద ఉన్నారేమో. అది బహుశా బాస్ గాల్లో ఎగిరిపోయారేమో బాస్ కదా. బాస్ అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు? బహుశా ఆయన డోర్ దగ్గర ఉన్నారేమో. నాకు అదే అర్థం కావట్లేదు. ఆయన ఇక్కడ ఉన్నారేమో చూస్తాను. సారా థామస్ నిన్ను. బాస్ ఇక్కడ కూడా లేరు. అయినా నువ్వు ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా? అవునవును, కూర్చో. అయ్యో లేదు, పర్వాలేదు, మీరు కూర్చోండి. లేదు లేదు, మీరే కూర్చోండి. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. లేదు లేదు, కూర్చోండి, మీరే కూర్చోండి. కూర్చుందాం, మనం అందరం కూర్చుందాం. సారానా? తను లోపల ఎందుకుంది? నాన్న నా పిల్లల గొంతులా ఉన్నాయి. వాళ్ళు అక్కడున్నారా? నువ్వు పొరపాటు పడ్డావు. నిజానికి అది ఇగో నా ఫోన్ రింగ్. కాస్త అడ్డు తప్పుకోండి. అమ్మయ్య, ఎవరూ లేరని చెప్పాను కదా. ఇక్కడ బాస్ ఎలాగో లేరు కాబట్టి లాబీ మేనేజర్ పొజిషన్ ఎవరిదని చెప్పలేము. నువ్వు తర్వాత ఎప్పుడైనా రావచ్చు. నేను వచ్చేసాను. నాన్న, మనం కొత్త ఇంట్లోకి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుందాం అని అమ్మ చెప్పింది. అయితే నేనే ముందు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటే మంచిదేమో. సరే, అయితే నన్ను బెనిఫిషియరీగా పెట్టు. అప్పుడు నేను ఖచ్చితంగా డోస్ పెంచుతాను. ఒకరి మనసు గెలవాలంటే వాళ్ళకి బాగా వంట చేసి పెట్టాలని అంటూ ఉంటారు. అయితే నువ్వు ఇలా మనసులు గెలుచుకోవాలనుకుంటున్నావా? లేదు, నేను వంట చేస్తుంటే ఎగతాలు చేశారు కాబట్టి నేను వంట మొత్తం పెంట చేసేసాను. ఓకే సరేలే, అందరం కలిసి తినడం మొదలు పెడదామా? ఈ రోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల సూపర్ మార్కెట్లన్నీ మూసేశారు. రేపు మనం త్వరగా లేచి డిస్కౌంట్ లో ఉన్న మంచి మంచి కూరగాయలన్నీ తీసుకుందాం. అప్పుడు మీకు బాగా వండి పెడతాను. అమ్మా, అసలు ఇదేంటిది? చాలా టేస్టీగా ఉంది. ఇన్స్టెంట్ నూడిల్స్. మీకోసం 20 ఫ్లేవర్స్ కూడా వండగలను. ఇది చాలా బాగుంది. నేను రోజు అమ్మ చేసే నూడిల్స్ తినాలనుకుంటున్నా. కుదరదు. ప్రతిరోజు ఇన్స్టెంట్ నూడిల్స్ తినడం మంచిది కాదు. ఇందులో న్యూట్రిషన్ ఉండదు. మీరు అస్సలు పొడిగి అవ్వరు. ఇదిగో ఈ గుడ్డు కూడా తినేసి. మరి నువ్వు ఎందుకు ఇదే తింటూ ఉంటావు? మరి ఇంకేం చేస్తాం? మళ్ళాంటి పని చేసే వాళ్ళకి ఇన్స్టెంట్ నూడిల్స్ చీప్ గా వస్తాయి. మనకు కడుపు కూడా నిండుతుంది. మనకి ఇదే బెస్ట్. కానీ ప్రతిరోజు తింటే బోర్ కొడుతుందేమో కదా.
బోర్ కొట్టినా కూడా కడుపు నిండాలంటే ఏదో ఒకటి తినాలి కదా, అందుకే ఇదే బెస్ట్. నీకు ఇది నచ్చదా ఏంటి? రేపు డిస్కౌంట్ లో మంచి కూరగాయలు దొరికితే నీకు మంచిగా వంట చేసి పెడతాను. అప్పుడు మనందరం హాయిగా సంతోషంగా తినొచ్చు. మ్? మ్మ్. ఆగు, త్వరగా నా త్వర. నాన్న మీరు కూడా. ఇక్కడికి నేను తింటుంటే మధ్య నుంచి లాక్కొస్తావేంటి? నాకు చాలా ఆకలిస్తుంది. ఇన్స్టెంట్ నూడిల్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, ఎందుకు ఇలా నన్ను లాక్కొచ్చేసావు? ఇలా చూడు, ఇక్కడ మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. నీకేం కావాలో చెప్పు, నాకేమొద్దు. నేను డబ్బులు కడతాను. అయితే నేను రెడీ. ఇక్కడ చాలా మంచి డిస్కౌంట్ ఉన్నా కూడా నా ఇన్స్టెంట్ నూడిల్స్ మొత్తం వేస్ట్ అయిపోయాయి. నేను డబ్బులు కడతాను. నువ్వు చూడ్డానికి కోపంగా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా నిజానికి నువ్వు చాలా మంచివాడివి. అరే, అవును, డాడీకి కోపం ఎక్కువ, కానీ అమ్మకి కొంచెం కూడా కోపం రాదు. అందుకే మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సార్ మీ ఆర్డర్ చెప్పండి. నువ్వే ఆర్డర్ చేయి. అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయేంటి? లేదు, నువ్వే ఆర్డర్ చేయి. నువ్వేం ఆర్డర్ చేస్తే నేను అదే తింటాను. నేను ఏం ఆర్డర్ చేసినా తింటావా? అంటే నీకు ఇంగ్లీష్ రాదా? ఇది ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచ్. అర్థమైందా? నన్ను కావాలని అవమానిస్తున్నావా? నేను కేవలం స్ట్రిక్ట్ గా కోపంగా మాత్రమే కాదు, నిజానికి చాలా క్రూవెల్ గా ఉంటాను. అయితే నేను ఏది ఆర్డర్ చేసినా నువ్వు తినాలి. ఓకే. ఇది కావాలి. అలాగే మేడం. కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నా, మీకు కేవలం ఒక వైలిన్ పీస్ అలాగే 2 టిష్యూలు కావాలా? అవును, కరెక్ట్. సరే మేడం. నువ్వు నిజంగా అదే కావాలనుకుంటున్నావా? భయం వేస్తుందా? అదేం లేదు. ఫాస్ట్ గా నడువు. నీకేం తొందర ఉంది? నేను రేపే చేస్తానని అనుకుంటున్నావా? హలో, ఇక్కడికి కార్ పంపించు. చిన్నదైతే బెటర్. త్వరగా దిగు. హే, త్వరగా దిగమని చెప్తున్నాను కదా. నాన్న, నువ్వు అమ్మని ప్రిన్సెస్ స్టైల్లో ఎత్తుకుని తీసుకురావచ్చు కదా. ఆ? ఏమైంది? థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సారా, కాపాడండి, కాపాడండి, ఆగండి. సారా, నువ్వు ఇది విన్నావా? ఎవరికో బెయిలిచ్చి తీసుకురావడానికి జనరల్ మేనేజర్ స్టేషన్కి వెళ్ళాడంట. ఎవరు? ఏమో నాకు తెలీదు, కానీ అది చాలా అర్జెంట్ అంట. అయితే ఎవరు ముఖ్యమైన వాళ్ళంట. సారా, ఒక నిమిషం నాతో పాటు రా. సారా,
ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను నిన్ను క్షమించాలనుకుంటున్నాను. క్షమిస్తారా నన్నా? నాకు బాగా తెలుసు నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే ఆ పొగరుతో నువ్వు ఏవేవో అంటూ ఉంటావు. కానీ అదేం పర్వాలేదులే. నేను అడిగితే బాస్ నేను ఏమీ అనలేదు. లేదంటే ఈ రోజు నువ్వు ఇంకా ఇక్కడ పని చేస్తావని అనుకుంటున్నావా? చెయ్యని పనులు కూడా ఇంత కరెక్ట్ గా చెప్పాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. చూడు సారా, నేను నీకు ఇప్పుడు ఒక లాబీ మేనేజర్ పొజిషన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకు వేరే పొజిషన్ ఖచ్చితంగా ఇవ్వగలను. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. రెక్కల గుర్రమనంత మాత్రాన గాలిలో ఏమీ ఉండదు. సారా, ప్రతి ఒక్కరూ జీవితంలో షార్ట్ కట్స్ తీసుకోవాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యంగా నీలాంటి అందమైన అమ్మాయిలు. నువ్వు నాతో కొంచెం మంచిగా ఉంటే చాలు, నేను నీ గురించి ఖచ్చితంగా మంచిగా చెప్తాను. అప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు పొజిషన్లు ఉండొచ్చు. అర్థమైంది కదా? సారా, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయావంటే ఆ తర్వాత నువ్వు ఇంకా హోటల్కి రావాల్సిన అవసరం ఉండదు. టీమ్ లీడర్, మన ఇద్దరి మధ్య ఎలాంటి స్ప్లిట్ ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా 50-50 ఉండాలి కదా. చూడు సారా, నీకో విషయం తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనమిద్దరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటావని అనిపిస్తుంది. నేనైతే మన ఇద్దరికి 10-90 స్ప్లిట్ ఉంటే మంచిది అనుకుంటున్నాను. నాకు 10, నీకు 90 రావాలి. ఎందుకు? ఎందుకంటే నీకొకటి ఇచ్చానంటే ఇక నువ్వు భూమి మీదే ఉండవు. సరా, నువ్వు నాకే ఎదురు తిరుగుతున్నావా? ఇలాగే ఉంటాను. అయినా మీ అమ్మ నాన్న ఇలాంటి చెత్త విధులు కానీ పెంచి టైం వేస్ట్ చేసుకున్నారు. అయ్యో జాక్! సారా, నువ్వేదో పెద్ద పతివ్రత అన్నట్టు నటించుకో. అయినా నిన్ను కూడా ఒకరు వాడుకుని వదిలేశారు కదా. నీకు నీచమైన పనులు చేసి పైకి ఎదగాలనే ఉద్దేశం ఉంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకో. కావాలంటే సీవతో కూడా కాంటాక్ట్ పెంచుకొని ఇంకా పైకి వెళ్ళిపో. సారా, నాతో పెట్టుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసా? ఈ హోటల్ ని కొత్త బస్ తీసుకుంటే చాలు, అప్పుడు ఇది సిటీ మొత్తంలో అన్నిటికన్నా పెద్ద హోటల్ అవుతుంది. ఇప్పుడు నేను ఉద్యోగం నుండి తీసేస్తే ఇండస్ట్రీ మొత్తంలోనే బ్లాక్ లిస్ట్ లో పడేస్తారు నేను. ఇప్పుడేమో ఒక డివోర్స్ అయిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అసలు నీకు బుద్ధుందా? నువ్వు చేసే పనులు ఏమైనా నీకు అర్థమవుతున్నాయా? నువ్వు నిజంగా ఇలాంటి నీచమైన వాడికి సపోర్ట్ చేస్తున్నావంటే చాలా గొప్ప విషయం. ఇద్దరు చావండి. ఉసే సారా, మాస్టర్ తో బ్లైండ్ డేట్ కి వెళ్లకుండా ఉండడం కోసం నువ్వు ఇలా డివోర్స్ అయిన అతన్ని, ఇద్దరు పిల్లలున్న వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా? ఆంటీ, మీ నోరు చాలా కంపు కొడుతుంది. లిల్లీ, నీకు నచ్చకపోయినా నువ్వు బాగానే మాట్లాడాలి. హలో ఆంటీ, మీ నోరు చాలా కంపు కొడుతుంది. రే వెదవా, నువ్వు నన్నేమంటున్నారా? ఏ శామ్, నా పిల్లలతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రాని. అవును, నిన్న నైట్ అంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నా ఎలా నువ్వు అనిపించింది? కాస్త నోరు మూసుకో. దాని గురించి మళ్ళీ మాట్లాడుకో. సరే సరే, అలాగే. సరే అయితే ఇప్పుడు నువ్వు ఎంత బాగా మాట్లాడతావో నువ్వే చూడు. చూడు సమర్, తను నీ భార్య కదా, తను నాకు తెలిసి ఏ తప్పు చేసి ఉండదు. అమ్మా, నాకేం కాలేదు, ఏం కాలేదు. నాతో పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నీకు నా దబ్బేంటో రుచి చూపిస్తాను. నన్ను వదలు. నొప్పిగా ఉంది. తనను కొట్టడానికి నీకెంత ధైర్యం? నిన్ను ఉద్యోగం నుండి పీకేస్తాను. అయితే ఎలాగో ఉద్యోగం పోయింది కాబట్టి వెళ్లే ముందు మిమ్మల్ని కొట్టే వెళ్తాను. అంతేనా? ఎందుకు ఇంకా కావాలా? సారా, నువ్వు ఒక పిచ్చిదానివి. ప్రెసిడెంట్ సమ్మర్, నన్ను వెళ్ళి మేడంకి హెల్ప్ చేయమంటారా? నువ్వే చూడు. అతనికి నీ హెల్ప్ అవసరం అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది. ఇలాంటి భార్య ఉంటే వీధి కుక్కలు కూడా దెబ్బలు తప్పించుకోవడానికి పారిపోతాయి. అటు చూడండి, ఆ సీసీ కెమెరా విరిగిపోయింది కదా. అవును, విరిగిపోయింది, పూర్తిగా విరిగిపోయింది. తప్పుగా అర్థం చేసుకోకు. నేనేమి ఇది ఒక గోల్డ్ డిగ్గర్ కి హెల్ప్ చేయడానికి మాత్రం చేయడం లేదు. నేను ఇది ఈ తాజ్ హోటల్ పరువు పోకుండా ఉండడం కోసం చేస్తున్నాను. సరే సరే, అలాగే అర్థమైంది. నాకు బాగా అర్థమైంది. వెళ్తాను సార్. సారా, నీకెంత ధైర్యం ఉంటే నా చంప మీద కొడతావు? నేను ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, నీ పని అయిపోతుంది. జనరల్ మేనేజర్, మీరు మాకు ఎలాగైనా న్యాయం చేయాల్సిందే. ఈ పిచ్చిది మమ్మల్ని ఎలాంటి కారణాలు ఎక్కడ కొడుతుంది. చూడండి నన్ను ఎంత దారుణంగా కొట్టిందో. నిజంగానే చాలా దారుణం. అవును, ఇది దారుణం, నిజంగానే చాలా దారుణం. ఏ జాక్, నువ్వు నీ మొహంతో సారా చేయని ఎందుకు కొట్టడానికి ప్రయత్నించావు? నీ చెయ్యి బాగానే ఉంది కదా సారా? నీ మోకాలికి దెబ్బ తగిలిందా?
అవును మీరు అంటుంటే కొంచెం నొప్పిగా ఉంది. అమ్మా మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుందాం. కావాలంటే నీకోసం అంబులెన్స్ పిలుస్తాను. వద్దు వద్దు అదేం అవసరం లేదు. జనరల్ మేనేజర్ సారాని నన్ను కొట్టిందని క్లియర్ గా తెలుస్తుంది కదా, అయినా కూడా తనకే నువ్వు నోరు మూసుకో. మీ ఇద్దరు ఈ హోటల్లో నీచమైన పనులు చేస్తున్నారని నాకు తెలీదా? కొంపతీసి మేము హోటల్లో డబ్బులు ఫ్రాడ్ చేస్తున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? అందుకే సారాకి హెల్ప్ చేస్తున్నాడా? కానీ నేను జనరల్ మేనేజర్ దయచేసి నన్ను క్షమించండి. మేము అనవసరంగా ఇక్కడ గందరగోళం చేశాం. మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు. సారా, మిస్ రిసెప్షనిస్ట్ నన్ను క్షమించండి. నేను అనవసరంగా నా తలని మీ చేతికి తగిలించినందుకు నన్ను క్షమించండి. పర్వాలేదు, ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. సరే. నాకిప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఇతనేంటి ఇలా అంటున్నాడు?